డాక్టర్ గారు వృక్షోజాల సౌందర్యం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృక్షోద సౌందర్యం అనేది మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందండి. సాధారణంగా వృక్షోద సౌందర్యం ఎలా వస్తుందంటే స్త్రీలలో ఉండేటి ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల వృక్షోదాలు తయారవుతాయి. ఈస్ట్రోజన్ హార్మోను ఆ వృక్షోదాలని టిష్యూని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసి అక్కడ ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ అలా పెరుగుతుంటుంది. అలాగే లాక్టిఫెరసివ్ ట్యూబుల్స్ అని ఆడవాళ్ళ వృక్షోదాలు ఉంటాయి. అవి పాలు గ్రంథులు అన్నమాట. పాలు అవి ట్యూబుల్సే గ్రంథులు కింద పనిచేస్తాయి. ఆ ట్యూబ్స్లో పాలు తయారవుతాయి. అవి దాంట్లో ఉంటాయి అన్నమాట. ఈ అంచేత మెయిన్గా వృక్షోదాల్లో అవసరం ఏంటి? లాక్టిఫెరసివ్ ట్యూబుల్స్. అలాగే కామనాడులు ఉంటాయి, చనుమలు ఉంటాయి కదా, చనుమల చుట్టూ ఏరియాలో ఉంటుంది. ఆ ఏరియాలో కామనాళ్ళు ఎక్కువగా ఉంటాయి, బాగుంటాయి కామనాళ్ళు. అందుకని ఆడవాళ్ళకి ఆ చనుమలు ఇలా అంటుంటే ఎక్కడలేని కామపరంగా వాళ్ళు ఒక రకమైన థ్రిల్ కలుగుతుంది అన్నమాట. తక్కినంత కూడా పాల గ్రంథులు సంబంధించి లాక్టిఫెరసివ్స్ అంటాం, అవి ఉంటాయి. ఇవన్నీ కూడా హార్మోనల్ ప్రభావం వల్లే వచ్చింది. ఈస్ట్రోజన్ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది. అలా కొవ్వు చేరి నిండుగా ఉంటుంది. అంటే దానికి ఏంటి చక్కగా ఎవరికండి మన శరీరం అండి చక్కగా తేరాలంటే ఏ రకంగా మంచి ఆహారం కావాలి, వ్యాయామం కావాలి. దాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఈస్ట్రోజన్ హార్మోన్ తయారైనప్పుడు కూడా అది చక్కగా పనిచేయాలంటే, చక్కగా మన ఆర్డర్లో పెట్టాలంటే ఒక స్త్రీ తను ఎదిగే వయసులో మామూలుగా మంచి ఎదిగే వయసు, తయారీ వయసు ఎప్పుడు ఇది బిట్వీన్ 10 years నుంచి 20 years మధ్యలో వృక్షోదాలు మంచి షేప్ తయారవుతాయి. 10 to 20 years తర్వాత చాలా తక్కువ. ఈ 10 to 20 years ఏజ్లో ఆడపిల్ల తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి. అంతేగాని 0 size ఉండాలని తిండి తినడం మానేయడం అది పనికి రాదు. శుభ్రంగా తిండి అన్నీ తినాలి. ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవాలి. తర్వాత ఆటలు ఆడాలి, మంచి ఎక్సర్సైజ్, మొత్తం బాడీ బిల్డప్. ఎలా అయితే జిమ్ చేసేలాగో ఆరగా ఆటలు ఆడాలండి. శరీరం అలసిపోయే ఆట, చక్కగా ఆటలాడి ఏ రకంగా ఆట మొత్తం బాడీ అంతా కదిలేటి ఆటలు కావాలి. ఆటలాడి ఆహారము, ఆటలు, తర్వాత మానసిక ఉల్లాసం. మన శరీరం అంతా రసాయనిక చర్యలే. ఈ మన మనస్సు ఎప్పుడైతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందో రసాయనిక చర్యలు కూడా చక్కగా జరుగుతాయి. అంతే రసాయనిక చర్యలు చక్కగా జరగాలంటే మనం చక్కగా మనసు ఉత్సాహంగా ఉండాలి. మనం దిగులుగా ఉంటే రసాయన చర్యలు సక్రమంగా జరగవు. అంచేత పిల్లల యుక్త వయసులో ఆడపిల్లలు ఆహారము, ఆటలు, మనసు ఉత్సాహంగా వచ్చినట్లయితే వృక్షోదాలు కూడా చక్కగా మంచి షేపులో తయారవుతాయి. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.